హరీష్ రావును గట్టిగానే దులిపినట్టున్నారుగా. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని సంచలనాలు. కేసీఆర్, కేటీఆర్ ను ఇరికించేసిన హరీష్ రావు కవిత చెప్పిన మాటలే నిజం అవుతున్నాయా? పార్టీని ముంచుతాడనే కామెంట్స్ నిజమేనా? ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా సీరియస్ గా జరగబోతోంది. అనుకున్న దానికంటే ఎక్కువ సెన్సేషన్స్ క్రియేట్ కాబోతున్నట్టు కనిపిస్తోంది చూస్తుంటే. హరీష్ రావును సిట్ అధికారులు అడిగిన ప్రశ్నల్లోనే మ్యాటర్ అంతా ఉంది. కొన్నింటికి సమాధానాలు చెప్పకపోవడం కూడా పెద్ద అనుమానాలకు తావిస్తోంది. జిల్లాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలపై నిఘా ఉంచాలని మీరు ఆదేశించలేదా అని సిట్టు నేరుగా అడిగింది. ఇది కరెక్ట్ క్వశ్చన్ కూడా. జిల్లాల వ్యవహారాలను చూసుకునేది హరీష్ రావు మాత్రమే. సో సిట్టు దగ్గర ఖచ్చితమైన ఆధారాలు ఉంటేనే ఈ ప్రశ్న అడుగుతారు. ఇక నిఘా పరికరాల కొనుగోలుకు అడగ్గానే ఎందుకని నిధులు విడుదల చేశారు అని కూడా అడిగారు సిట్ అధికారులు. హోంశాఖ అడిగింది. ఆర్థిక శాఖ మంత్రిగా విడుదలను చేశాను అని సింపుల్ గా చెప్పినప్పటికీ ప్రత్యర్థులపై నిఘా పెట్టడానికి అత్యాధునిక పరికరాలు తీసుకొచ్చిన విషయం కన్ఫామ్ అయ్యింది. ఇవే కాదు, స్క్రీన్ షాట్లు, కాల్ రికార్డింగ్స్ అన్ని హరీష్ రావు ముందు పెట్టి మరీ అడిగారు. దీంతో కొన్నింటికి సమాధానాలు చెప్పలేకపోయారు. దీంతో కేసీఆర్, కేటీఆర్ ను ఇరికించే ప్రయత్నం జరిగినట్టు టాక్ నడుస్తోంది. అసలు చేసింది చేయించింది పెద్దాయనే కదా అని సిట్ అధికారుల ముందు హరీష్ రావు చెప్పారట. అంటే నేరుగా కేసీఆర్ పేరు ప్రస్తావించారట. దీనికి తోడు పార్టీ వ్యవహారాలన్నీ నడిపిన కేటీఆర్ ను కూడా పిలిచి అడగండని సిట్ ను ఎదురు ప్రశ్నించారట. ఒక విధంగా కవిత చేసిన ఆరోపణలే నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. హరీష్ రావు ఏనాటికైనా కేసీఆర్, కేటీఆర్ ను ముంచుతారు అనే మాటలు సిట్ విచారణతో నిజం అయ్యాయనే చర్చ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆ ఇద్దరిని ఇరికించే ప్రయత్నం చేసినట్టు చెప్పుకుంటున్నారు. పైగా తన ఫోన్ నే ట్యాప్ చేసినందుకు బాధపడుతున్నా, ఎవరికీ చెప్పుకోలేకపోతున్నా అనే మాట కూడా అన్నారట హరీష్ రావు. అంటే కేసీఆర్, కేటీఆర్ పరోక్షంగా ఫోన్ ట్యాపింగ్ చేయించారు అని ఒప్పుకోవడమే ఇది. మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు రానున్న రోజుల్లో పెద్ద సంచలనంగా మారే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ కేసు విషయంలో నిజాలు అందరికీ తెలియాలంటోంది బీసీవై పార్టీ. ఈ తప్పు చేసిన వారందరికీ శిక్ష పడాల్సిందేనని బీసీవై పార్టీ డిమాండ్ చేస్తోంది.